నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। జూన్ 25వ తేదీకి ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తవుతోందన్నారు। 1975 నాటికి దేశంలో కరువు, ఆయిల్ సంక్షోభం, ధరలు, నిరుద్యోగం పెరిగిపోయాయి। ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరిగింది। ఈ సమయంలోనే ఇందిరాగాంధీ లోక్సభ ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పును కూడా ఇచ్చింది। దీనితో 352 అధికరణాన్ని దుర్వినియోగం చేసి ఇందిరాగాంధీ జూన్ 25వ తేదీన అర్ధరాత్రి ఎమర్జెన్సీని ప్రకటించారు। ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితి। ప్రభుత్వంపై ఎవరూ నిరసనలు తెలపకుండా నిర్బంధాన్ని ప్రయోగించడం, ప్రతిపక్షాలను, జర్నలిస్టులను జైల్లో పెట్టడం, పత్రికలు, మీడియాపై నిఘా పెట్టి సెన్సార్ విధించడం కూడా ఎమర్జెన్సీలో భాగమే। సిపిఎం ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను, కార్యకర్తలను, పత్రికలపైన, ప్రజలపైన కూడా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించారు। జూన్ 25వ తారీఖుకి భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అవుతా ఉంది। 1975 జూన్ 25 అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు అత్యవసర పరిస్థితిని, ఎమర్జెన్సీని విధించారు। అంటే ఎమర్జెన్సీ విధించడం అంటే పౌరులకి పౌర హక్కులు లేకుండా చేయడం, అలాగే ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలని, విధానాలని ఎవరో వ్యతిరేకించినా, అభ్యంతరం వ్యక్తం చేసినా వారందరినీ కూడా జైల్లో పెట్టడం, అలాగే పత్రికలు కూడా స్వేచ్ఛగా వార్తలు రాయకుండా సెన్సార్షిప్ విధించడం, ఇటువంటి అన్నీ కూడా ఎమర్జెన్సీలో భాగంగానే ఉంటాయి। మరి ఆ రోజున ఆకస్మికంగా ఎమర్జెన్సీ విధించి వందల వేల మందిని, వామపక్ష పార్టీల నాయకుల్ని, ముఖ్యంగా సిపిఎం పార్టీ నాయకులందరినీ కూడా జైళ్ళలో పెట్టారు। అలాగే ఎవరైతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అటువంటి వారిని కూడా జైల్లో పెట్టారు। పత్రికల్ని కూడా పూర్తిగా వారు చదివిన తర్వాత అంగీకరిస్తేనే ప్రింట్ అయ్యేలాగా ఆ రోజున చర్యలు తీసుకున్నారు। ఆ రంగా 2 సంవత్సరాల పాటు తీవ్ర నిర్బంధం ప్రజల మీద ఆ ప్రభుత్వం ప్రయోగించింది। దానికి నేపథ్యం ఏంటంటే ప్రజల్లో ఆ రోజున తీవ్ర అసంతృప్తి ఉంది। ధరలు పెరిగిపోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం, అలాగే ఆయిల్ సంక్షోభం రావడం, ఇట్లాంటివన్నీ కూడా 75 నాటికి ఆ పరిస్థితులు ఉన్నాయి। దాంతోపాటుగా ఇందిరాగాంధీ గారి యొక్క ఎన్నిక, లోక్సభ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది। ఆ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వాటన్నిటినీ కూడా పక్కకి నెట్టేయడం కోసమే రాజ్యాంగంలో ఉన్నటువంటి 352వ అధికరణాన్ని దుర్వినియోగపరిచి ఈ రకంగా అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది। దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలనా బుక్లెట్ ని విడుదల చేసిన సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఏడాది గడిచింది। తన ఎన్నికల క్యాంపెయిన్లో 143 హామీలు, సూపర్ 6 ను కూడా ప్రకటించారు। ఏడాది కాలం పాటు ప్రభుత్వం పనితీరును సమీక్షించి ఈ బుక్లెట్ ను ముద్రించి విడుదల చేశామన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి తను ఇచ్చిన హామీలలో 20 లోపే అమలు చేశారని, అత్యధిక హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు అన్నారు। రేటింగ్ ఇవ్వాల్సి వస్తే కేవలం చాలా తక్కువ మార్కులు వచ్చాయని, 10కి గాను 1.75 మార్కులు మాత్రమే వచ్చాయని అన్నారు। భవిష్యత్తులో ఈ హామీల అమలుపైనే సిపిఎం పోరాటం చేస్తుందని ప్రకటించారు। రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం తమ పరిపాలన మీద వారే స్వయంగా ఖ్యాతిని, గ్రేడింగ్ని ప్రకటించుకున్నారు। అత్యధిక శాతం ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీలను మేము అమలు జరిపామని సంతృప్తిని వ్యక్తం చేశారు। కానీ ప్రజానీకంలో చూసినట్లయితే ఎన్నికలకు ముందు ఏవైతే గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో ఆ విధానాలను మేము మారుస్తామని చెప్పి హామీలు ఇచ్చారు। కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో అవే విధానాలని అమలు జరిపినటువంటి పరిస్థితిని మనం చూసాం। ముఖ్యంగా విద్యుత్ మోటార్లకి మీటర్లు బిగించేటువంటిది, ఈ రోజున వ్యవసాయానికి మోటార్లకి మీటర్లు బిగించడమే కాదు, కూటమి ప్రభుత్వం ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించి మరి రోజుకి 3 సమయాల్లో 3 రకాల కరెంటులని, మరి ఛార్జీలని అమలు జరిపేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు। అలాగే ఇళ్ల పన్నులను వ్యతిరేకించారు। మరి చెత్త పన్నుని రద్దు చేసినప్పటికీ ఈ రోజున ఇళ్ల పన్నులు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఈ కాలంలో మనం ప్రత్యేకించి చూడొచ్చు। అలాగే టోల్ ట్యాక్సుల పెరుగుదల కానీ, ప్రజల మీద భారాలు మోపేటువంటి చర్యలు కానీ, ముఖ్యంగా ప్రజానీకానికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా
ఇంటికే మరి బియ్యం పంపిణీ చేసేటువంటి దాన్ని రద్దు చేసి వాళ్ళ డీలర్ షాపులకి తీసుకురావడం ద్వారా ప్రజానికో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు మరి పేదలు నడిచి వెళ్ళి బియ్యం తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితిని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. రాబోయే 4 ఏళ్లలో తణుకు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి సంక్షేమం అమలు చేసే దిశగా పునరంకితం అవుతానని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. తణుకు నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి వాట్సాప్ వేదిక ద్వారా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. తాను ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. 9493422222 నెంబర్కు హాయ్ అని పెడితే గ్రామం, వార్డు ఎంపిక చేసుకుని తద్వారా సమస్యను తన దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తణుకు శాసనసభ్యునిగా ఎన్నికై సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మీ అందరి సహకారంతో దాదాపు 1400 కోట్ల అభివృద్ధిని, సంక్షేమాన్ని మొదటి సంవత్సరంలో మన నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో మీ అందరికీ మరింత చేరువై మన సమస్యల పరిష్కారానికి, మన అభివృద్ధికి, మన సంక్షేమానికి వాట్సాప్ అప్లికేషన్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీరందరూ కూడా మన గ్రామంలో, మన వార్డులో ఉన్నటువంటి సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలను పరిష్కరించడానికి ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా, ఒక వేదిక ద్వారా అందరూ నా దృష్టికి తీసుకురావడానికి దీన్ని మీ అందరి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు వాట్సాప్లో మీరు 9493422222 నెంబర్కి హాయ్ అని పెడితే మీ గ్రామాన్ని కానీ మీ వార్డుని కానీ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి సమస్యని, అక్కడ ఉన్నటువంటి ఫోటోతో సహా, లొకేషన్తో సహా ఈ వాట్సాప్ ద్వారా మా ఆఫీస్ దృష్టికి తీసుకురావడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కనుక దీన్ని అందరూ కూడా ఉపయోగించుకుని మన తణుకు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీ అందరి సేవలో మరింత చేరువై మీ అందరి కుటుంబ సభ్యుడిగా మన నియోజకవర్గ అభివృద్ధికి రాబోయే 4 సంవత్సరాలు పునరంకితం అవుతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచక పాలన సృష్టించిన జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చి గద్దెదించారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి మాట్లాడుతూ అరాచకమైన పరిపాలన నుంచి ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని, తణుకు నియోజకవర్గ ప్రజలు తనకు 72,121 మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు సహకరించారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన మెజార్టీ తనపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, వాక్ స్వాతంత్రాన్ని గత ప్రభుత్వం అణగదొక్కి స్వేచ్ఛగా ప్రజలు జీవించలేనటువంటి వాతావరణాన్ని ఏర్పరచగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం శాంతియుతమైన వాతావరణం ఏర్పడేందుకు రాష్ట్ర ప్రజలు సహకరించాలని చెప్పారు. ఏడాది కాలంలో సుమారు 1,400 కోట్ల మేర అభివృద్ధి, సంక్షేమం అందించినట్లు వివరించారు. రాబోయే 4 ఏళ్లలో మరింత వేగంగా అభివృద్ధి, సంక్షేమాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విలేజ్ రోడ్లు కానీ ఈ విధంగా దాదాపు 65 కోట్ల రూపాయలు ఈ రోడ్లకి వెచ్చించడం జరిగింది. దాంట్లో 55 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి రోడ్లకే వెచ్చించడం జరిగింది. అలాగే తణుకు మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి దాదాపు 15 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తణుకు
ఇచ్చేసిన సందర్భంలో 50 కోట్లు హామీ ఇచ్చారు. ఆ 50 కోట్లలో కూడా ఇప్పటికీ దాదాపు 5 కోట్ల రూపాయలు రిలీజ్ కూడా అవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన పనులు కూడా త్వరలోనే చేయడం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్జీఎస్ ద్వారా ఉపాధి హామీ పనులకి సంబంధించి 8,48,00,000 ఎన్ఆర్జీఎస్ పనులు చేయడం జరిగింది. అలాగే ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి డ్రైనేజీలు అండ్ వాటర్ సప్లైకి సంబంధించి సీసీ డ్రైనేజీలు 8,50,00,000. అలాగే మనందరం కూడా చూసాం, ఇరిగేషన్కి సంబంధించి గత 5 సంవత్సరాల్లో కాలువలు పూడికితీతలు కానీ వీడ్ రిమూవల్ కానీ ఏ విధంగా నిర్లక్ష్యం చేసి అన్నీ కూడా సాగునీటి వ్యవస్థని పూర్తిగా అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం కూడా దానికి సంబంధించి దాదాపు మన నియోజకవర్గంలో 5 కోట్ల రూపాయల పనుల్ని మేము చేయడం జరిగింది. దువ్వ గ్రామంలో ప్రతి వర్షాకాలం కూడా అక్కడ వయ్యేరు ప్రవాహం ఎక్కువ వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీ కాలనీలన్నీ కూడా మునిగిపోవడం జరుగుతుంది ప్రతి వర్షాకాలం. దానికి సంబంధించి అక్కడ శాశ్వత పరిష్కారాన్ని చేసే విధంగా 2 స్లూయిస్లు నిర్మించడం జరిగింది. దాదాపు 70-80 లక్షల రూపాయలతో 2 స్లూయిస్లు కూడా అక్కడ నిర్మించి దానికి శాశ్వత పరిష్కారాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఎంపీ ల్యాడ్స్ నుంచి ఈరోజు 6 కోట్ల రూపాయలు దగ్గరగా మనకి కేటాయించడం జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈరోజు గ్రామాల్లో అనేక చోట్ల లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్నారు. చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, ఇంకా అప్గ్రేడేషన్స్ చేయలేదు. ఆ విధంగా నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన గ్రామాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాలకొల్లు నియోజకవర్గంలో 1,10,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. జగన్ కు ప్రజాస్వామ్యంలో ఉండే హక్కు, మాట్లాడే అర్హత లేదని, రాష్ట్రంలో మంచి పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని జగన్ హింసను ప్రేరేపించేలా అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. వ్యక్తి చనిపోయిన ఏడాదికి పరామర్శ పేరుతో దండయాత్రలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు అన్నారు. గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్లు రఫా అంటూ గొడ్డలితో తలలు నరుకుతామని చెప్పిన వాళ్ళని జగన్ ఏ విధంగా సమర్థిస్తాడు అని ప్రశ్నించారు. జగన్ కళ్ళబొల్లి మాటలు, మాయ మాటలను ప్రజలు నమ్మితే మళ్లీ అధికారంలోకి వచ్చి తడిగుడ్డతో గొంతులు కోస్తాడని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కలయికతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా మంచి పాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందని, రైతులకు అన్నదాత సుఖీభావ కింద త్వరలోనే 20,000 రూపాయలను అందజేయనున్నామని తెలిపారు. కోనసీమ జిల్లా అంతర్వేది పంచాయతీ పరిధిలో ఉన్న సముద్రాన్ని ఆనుకొని ఉన్న గట్టుకు కోతకు గురవడం వల్ల నీరు పక్క ప్రాంతాలకు వెళ్లడం జరుగుతోంది. అంతర్వేది దేవస్థానం పంచాయతీలో సముద్రం పక్కన ఆక్రమణ భూములు, అక్కడి రైతులు ఆ భూములను అన్ని విధాలా ఉపయోగించుకుంటారు. కానీ ఇలా గట్టు తెగిపోయి సముద్రం నీరు ఊర్లోకి వచ్చే వరకు సంబంధిత రైతులు గాని అధికారులు గాని ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టడం లేదు. దీనివల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి అంతర్వేది సముద్ర తీరాన్ని ప్రత్యేక వారధిగా అభివృద్ధి చేసి పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నిర్వహిస్తున్న PGRS జూన్ 23వ తేదీన సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు తమ అర్జీని ఇవ్వడం కోసం 1100 మీకోసం కాల్ సెంటర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయుటకు మరియు నమోదైన అర్జీ యొక్క స్థితిగతులు తెలుసుకోవచ్చునని తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం
మీకోసం.ap.gov.in పోర్టల్ నందు లేదా 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా నమోదు చేసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అన్నారు. అదేవిధంగా డివిజన్, మున్సిపల్, మండల కేంద్రంలో జూన్ 23 ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రజల నుంచి పీజీఆర్ఎస్ అర్జీలను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.